గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దేవి టాక్స్. ఈరోజైతే మా ఊర్లో గోదావరి మధ్యలో కొంచెం ప్లేస్ ఉంటుంది, దాన్ని గడ్డ లంక అని చెప్పేసి అని అంటారు. ఆ ప్లేస్లో అయితే మొక్కజొన్నలు, పుచ్చ తోటలు, మిరప తోటలు, ఇంకా కూరగాయలు లాంటివి పండిస్తారు. ఆ ప్లేస్ చూపించడానికి అయితే నేను ఈరోజు మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇంక ఈ కంప్లీట్ వీడియో మొత్తం దాని గురించే ఉంటుంది. మనం ఈరోజు చూడడానికి వచ్చింది అయితే మా మామయ్య వాళ్ళ చేను అనమాట. అయితే ఇక్కడ కరెంట్ ఉండదు. వీళ్ళు మొత్తం ఆయిల్తోని ఇంజన్ పెట్టేసి దాంతోనే తడిగట్టేవాళ్ళు ఇంతకుముందు. అయితే ఆయిల్కి ఎక్కువైపోతుంది, ఇంకా పెట్టుబడి ఎక్కువైపోతుంది, ఏం మిగలట్లేదు అని చెప్పేసి సంవత్సరం కొత్తగా వీళ్ళు సోలార్ ట్రై చేశారు. ఇంక సోలార్ పెట్టించారు. ఈ సోలార్తోనే వీళ్ళ చేనులు మొత్తం కూడా తడుపుతారట. మాకు అదే చెప్పారు, నేను కూడా అదే వీడియోలో చెప్తున్నా. అక్కడ ఇదే మా మామయ్య వాళ్ళ మొక్కజొన్న చేను అనమాట. అయితే నేను దాని గురించి ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజానికి మేము వాయిస్ ముందే ఇచ్చేసాను, కానీ అక్కడ బాగా నాయిస్ వస్తుందని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చాను. అయితే మా మామయ్య అత్తయ్య ప్రతిరోజు చేను దగ్గరికి వెళ్తారు. ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర ఉండరు. ఎందుకు ఒక్కరోజు కూడా ఉండరు ఏంటి అని ఒకరోజు నేను అడిగితే, మేము చేను దగ్గర తీసుకెళ్తా పద, అక్కడ ఎంత పని ఉంటుందో చూసేవని చెప్పేసి నన్ను తీసుకెళ్ళిండ్రు. దాని గురించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ మొక్కజొన్న 3 to 4 months టైం పట్టుద్ది పండడానికి అని చెప్పేసి మా మామయ్య చెప్తాడు నాకు. ఇది గోదావరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే గడ్డ అంటే ఏంటో అర్థమైపోద్ది మ్యాక్సిమం. ఇంకా మిగతా వాళ్ళకంటే కొంచెం తెలియదు. ఇక్కడ మొక్కజొన్న చేను గురించి మా మామయ్య నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 3 to 4 months టైం పట్టుద్ది అని చెప్పేసి, విత్తనాలు పెట్టినప్పటి నుంచి ఏం పని చేయాలి, అండ్ విత్తనాలు ఎవరు ఇస్తారు, మళ్ళీ తిరిగి వాటిని ఎవరు కొంటారు, ఎకరానికి ఎంత పంట పండుద్ది అని చెప్పేసి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అయితే వీళ్ళ చేను అనేది ఆ గడ్డ అనే ప్లేస్ మధ్యలో ఉంటుంది. అయితే వీళ్ళు తీసుకెళ్లే వెహికల్ కూడా పూర్తిగా చేను దగ్గరికి వెళ్ళదు, సగం దూరం వరకే వెళ్తుంది. వీళ్ళు ఏమైనా మందు కట్టలు తీసుకెళ్ళాలన్నా, ఇంకా ఏమైనా తీసుకెళ్ళాలన్నా కూడా కొంచెం కష్టమే నిజానికి. అక్కడ ఒరిజినల్ ఆడియో పెడదామని చెప్పేసి అనుకున్నాం, కానీ చాలా నాయిస్ వచ్చింది. ఓపెన్ ప్లేస్ కదా, నాయిస్ వచ్చిందని చెప్పేసి ఇంకా నేను ఆడియో తీసేశాను. అక్కడ అదే ఎక్స్ప్లెయిన్ చేశాడు మా మామయ్య నాకు ఇంకా చేను గురించి. మనం అనుకున్నంత ఈజీ అయితే ఏం కాదు. వీళ్ళు విత్తనాలు పెట్టినప్పటి నుంచి ఆ చేను పూర్తయిపోయి అమ్మేంత వరకు కూడా వేరే పని అనేది పెట్టుకోరు. ఇంక పొద్దున వెళ్ళారంటే సాయంత్రం వరకు కూడా అక్కడ చేను దగ్గరే ఉంటారు వీళ్ళు. ఇంకా దీంట్లో పండడం పక్కా పెడితే 1 సంవత్సరం పండుద్ది, 1 సంవత్సరం పండదు. కానీ వచ్చినా రాకపోయినా వ్యవసాయం మాత్రం ఆపరు కదా రైతులు అన్నప్పుడు, చేస్తూనే ఉంటారు కదా. మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు, మనం క్యాలిక్యులేట్ చేసుకున్నంత ఈజీ కాదు. ఇంత డబ్బులు మిగులుతాయి, అంత మిగులుతాయి అని చెప్పేసి అక్కడ నాకు చెప్తాను మా మామయ్య. పోతు కంకులు, ఆడకంకులు అని చెప్పేసి ఉంటాయి. ఒక 5 సార్లకు ఒక పోతు కంకు అనేది ఉంటుంది. వాటికి మాత్రం జల్లులు ఉంచుతారు, ఇంకా మిగతా వాటికి మొత్తం తీసేస్తారు. వాటితోనే ఈ కంకులు అనేది అవుతాయి అని చెప్పేసి బాగా దాని గురించి చెప్తాను.
ఇందాక మొక్కజొన్న చూపించినాం కదా, దాని పక్కనే పుచ్చ తోట కూడా వేస్తారు. ఇది కూడా మా మామయ్య వాళ్ళదే. ఇంక ఈ పుచ్చ తోట కూడా ఇత్తనాలు బాండ్ వాళ్ళు వేస్తారట, కాయలు కూడా తిరిగి వాళ్ళే కొంటారట. మనం బయట అమ్ముకోవడానికి అలాగేం ఉండదు. అయితే ఈ పంట కూడా 3 నుంచి 4 మంత్స్ వరకు టైం పట్టుద్ది అని చెప్పేసి మా మామయ్య నాకు చెప్తాడు. ఇక్కడ కాయలు వెయిట్ వచ్చేసి ఒకటి 3 to 4 కేజెస్ నుంచి 12 కేజెస్ వరకు కూడా ఉంటాయట. ఇంకా పంట పండించిన దాన్ని బట్టి మనకు లాభం వస్తుంది అని చెప్పేసి అక్కడ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకా అయితే ఇక్కడ మొక్కజొన్న, పుచ్చ తోట ఇలాంటి పంటలు ఎందుకు వేస్తారు అని అంటే, ఇది ఇసుక ప్లేస్ కాబట్టి ఈ పుచ్చకాయలు పండించడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ పుచ్చ తోటలు వేస్తారట. అండ్ కొంచెం అక్కడ మట్టిలాగా ఉన్న ప్లేస్ వరకు ఏమో మొక్కజొన్న వేసుకుంటారు, ఇసుక వరకు ఉన్న ప్లేస్ వరకు మాత్రం పుచ్చకాయలు వేసేసుకుంటారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి మందులు అవి తీసుకురావడానికి మంచిగా పాసిబుల్ అవుతుంది. కానీ ఓన్ వెహికల్ లేని వాళ్ళకి మాత్రం చాలా కష్టమే. వర్షాకాలం టైంలో అయితేనేమో గోదావరి వస్తుంది, పడవల మించి దాటి వచ్చి ఇక్కడ వ్యవసాయం పనులు చూసుకోవాలి. అయితే ఒకసారి నేను ఫస్ట్ యూట్యూబ్లో షార్ట్ పెట్టిన, మాకు పుచ్చకాయలు ఫ్రీగా దొరుకుతాయి అని చెప్పేసి. ఎందుకు అని అంటే, మా ఊర్లోనే పంట పండిస్తారు కాబట్టి మాకు పుచ్చకాయలు ఫ్రీగా దొరుకుతాయి. ఇట్లనే ఎవరో ఒకరు మాకు ఇస్తూ ఉంటారు కాబట్టి మాకు పుచ్చకాయలు ఫ్రీగా దొరుకుతాయి అని చెప్పేసి ఆ రోజు నేను షార్ట్లో చెప్పిన. ఇంకా మా మామయ్య వాళ్ళు ఏం మాట్లాడతారంటే, ఇక్కడ మేము ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా కూడా వ్యవసాయం పంటలు పండిస్తాను, ఇంకా గవర్నమెంట్ నుంచి అలాంటి ఫెసిలిటీస్ అని మాకు కల్పిస్తే ఇంకా ఎక్కువ పంటలు పండిస్తామని చెప్పేసి అక్కడ మా మామయ్య వీడియోలో చెప్తాను. మొక్కజొన్నకు నీళ్ళు పెడుతుంది కదా మా అత్తయ్య. ఒకళ్ళేమో పుచ్చ తోట చూసుకుంటారు, ఇంకొకళ్ళేమో మొక్కజొన్న చూసుకుంటారు. ఇలా ఒక్కరోజు తడి పెట్టకపోయినా, నీళ్ళు పెట్టకపోయినా ఇంకా మొక్కజొన్న మొత్తం అట్లా ఎండిపోద్ది అని చెప్పేసి అక్కడ నేను ఆడియోలో చెప్తాను. నిజానికి వీడియో తీసి చాలా రోజులు అయిపోయింది. అక్కడ నేను ఏం మాట్లాడినా కూడా నాకు కొంచెం కొంచెం గుర్తులేదు నిజానికి. ఇంకా నాకు గుర్తున్న వరకు అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేసిన. అయితే ఈ వీడియో తీసేసి చాలా రోజులు అవుతుంది, ఇది ఫెస్టివల్ కంటే ముందు తీసిన వీడియో, అందుకే నాకు గుర్తులేదు నిజానికి. నేను ఇంజన్ అని చెప్పేసి చెప్పిన కదా, ఆయిల్తోని పంట పండిస్తారని చెప్పిన కదా, అది ఇదే. ఇంకా అందరూ సోలార్ సిస్టమ్ ఏమి యూజ్ చేయట్లేదు, చాలామంది ఆ ఇంజన్లు యూజ్ చేసే పంటలు పండిస్తారు. ఇంకా దీని పక్కనే మిరప చేను, ఈ మిరపకాయలు కూడా ఇంకా పంటకైతే ఏం రాలేదు, వీళ్ళ కోత కూడా ఇంకేం కోయలేదు. ఆ మిరపకాయలే నేను అక్కడ ఆడియోలో చూపిస్తాను. దీనికి ఆపోజిట్లోనే మొక్కజొన్న చేను కూడా ఉంటుంది, అదే నేను